నాకు ఇష్టం అక్కర్లేదు, అందుకే తల పగల కొట్టేస్తాను. గంగా, ఇవాళ మళ్ళీ మరోసారి నన్ను నిరాశపరిచావు గంగా. అందుకు కారణం నీ మనసులో పెద్దవారి పట్ల, మీ మాస్టర్ పట్ల గౌరవం లేకపోవటమే. నువ్వు చేసే పని సాగర్ గాని ప్రదీప్ గాని చేసుంటే నా చెయ్యి నేను దించేవాణ్ణి కాదు. ఇలాంటి ప్రవర్తనకి వాళ్ళు జీవితాంతం మరిచిపోలేని శిక్ష వేసేవాణ్ణి. భోజనం వడ్డించినా? భోజనం వడ్డించమంటారా మీకు? అలాగే. ఆ మాధవి, ఒక నిమిషం. ఇవాళ అలా జరిగినప్పుడు నీ ఉద్దేశంలో కూడా నేను గంగని ఎక్కువ కోపడ్డాననిపిస్తోందా? ఎంత మాత్రం లేదు. పైగా మీరే అన్నారుగా, ఇలాంటి పని గనక సాగర్ గాని ప్రదీప్ గాని చేస్తే అప్పుడు వాళ్ల మీద కూడా మీరు ఇలాగే కోపగించుకునేవారని. అయితే నాకేమనిపిస్తుందంటే, మీరు గంగ మీద చూపించిన కోపం కంటే అంతకంటే ఎక్కువగా సాగర్ మీద ప్రదీప్ మీద చూపించేవారని. కానీ నా సమస్య ఏమిటంటే మాధవి, నేను గంగకెలా నచ్చజెప్పాలి అని. తను మన కూతురు కాదు కదా, కానీ తన మంచి గురించి మనమే కదా ఆలోచించాలి. అది మరి ఎప్పుడు ఎంత ప్రేమ చూపించాలో తెలియటం లేదు. అలాగే ఎప్పుడు ఎంత కఠినంగా వ్యవహరించాలో అది కూడా నాకేమాత్రం అర్థం కావటం లేదు. నా భయం ఏంటంటే, నేను ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తే తను... దీన్ని అసలు మీరు సమస్య అనుకోకూడదు. ఎందుకంటే ఎవరో పరాయి వాళ్ళ పిల్లని పెంచడం, పెద్ద చేయడం అన్నది ఎంత కష్టమో మీకు బాగా తెలుసు కదండి. గంగని ఇంటికి తీసుకొచ్చేటప్పుడే తెలుసు. కానీ ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, నేనింతవరకు నా భర్త ఎలాంటి పరిస్థితికి, ఎలాంటి కష్టానికి కూడా భయపడటం నేనింతవరకు చూడలేదు. అలా చూడటం నాకు ఇష్టం లేదు కూడా. పైగా ఇవాళ జరిగింది అంత పెద్ద అనర్థమేం కాదు కదా. మీరు గంగని మీ సొంత బిడ్డలా భావిస్తారు. తను తప్పు చేసింది కనుక కోపడ్డారు. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదనే కదా మీరన్నారు. దాంతో అంతా సర్దుకుంది. రేపు ఉదయం లేచేసరికి ఇవన్నీ మర్చిపోతారు. కనుక ఈ విషయాన్ని వదిలేసి గంగ గురించి ఆలోచించండి. తను కూడా తన తప్పు తెలుసుకుంటుంది. జరిగిందంతా తప్పని అర్థం చేసుకునే ఉంటుంది కదా. ఇక బెంగ దేనికి? అన్నీ చక్కబడతాయి. ఏమైంది అలా చూస్తున్నారే నన్ను? నేను కూడా ఈ స్థితిని ఇంత సులువుగా భావించగలిగితే బాగుండేది మాధవి. ఎంతో తేలిగ్గా నా అంతరంగ లోతుల్లో ప్రవేశించి చిక్కుముళ్ళన్నీ విప్పేశావు. ఉన్నట్టుండి నా మనసు చాలా తేలికైపోయింది. అసలేం జరగలేదనిపిస్తోంది. ఏంటండి ఇది? భార్యను అంతగా మెచ్చుకోవడం అంత మంచిది కాదేమో. అత్తయ్య గారు విన్నారంటే నా క్లాస్ తీసుకుంటారు. కొడుకునైతే ఏమనలేరు కదా, తప్పంతా నా మీదే రుద్దేస్తారు. నేను భోజనం వడ్డిస్తాను. మమ్మీ చెప్పిన దగ్గర నుంచి నాన్నగారు నవ్వేసుకుంటున్నారు. అంటే నాన్నగారు గంగని క్షమించేస్తారు. అప్పుడన్నీ సర్దుకుంటాయి.